నేటి రాశి ఫలాలు మేషరాశి వారికి ఈరోజు ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉంటుంది. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వాటిని వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక తగిన జాగ్రత్తలు తీసుకోండి, లేదా పూర్తిగా వాయిదా వేయడమే మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు ఇంటా బయట కొంత గందరగోళ పరిస్థితులు అనేవి ఉంటాయి. చిన్ననాటి మిత్రులతో కొంత వివాదాలు ఏర్పడే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఇతరుల నుండి విమర్శలను ఎదుర్కొంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కొంత మిశ్రమ ఫలితాలు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు వృధా ఖర్చులు అధికంగా కనిపిస్తుంది కాబట్టి పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి మీరు బయటపడవచ్చు. ఇక ఈరోజు ఉద్యోగస్తులు తాము చేసిన పొరపాట్లకు ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. కళాకారులకు, క్రీడాకారులకు కొంత ఇబ్బంది అనేది తప్పకపోవచ్చు. సినీ రంగం వారికి వ్యాపార నష్టం కనబడుతుంది. రాజకీయ నాయకులకి పదవి వియోగం కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మేషరాశి వారికి ఈరోజు గుప్పలకు పోయి తిప్పలు పడే అవకాశం ఉంది కాబట్టి గుప్పలు చెప్పుకొని ఇబ్బంది పడకండి. లేనిపోనివి ఇతరులపై కల్పించి చెప్పడం కూడా ఈరోజు మీకు చాలా చెడు చేస్తుంది, వివాదాలకు దారితీస్తుంది. ఎక్కువగా వివాదాలు ఏర్పడే అవకాశం ఉన్నందున మీరు కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక మేషరాశి వారికి ఈరోజు పనులు ముందుకు సాగక కొంత ఇబ్బంది పడతారు. ఇతరుల పనిపై దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఇక ఆరోగ్య విషయంలో అలక్ష్యం వద్దు, తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఆహార నియమాలు పాటించండి. అలాగే ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు మేషరాశి వారికి ఆదాయం ఆశించినంత రాకుండా నిరాశను కలిగిస్తుంది. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలలో అవంతరాలు అనేవి ఎదురవుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి సంస్థల నిర్వహణలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి బాధ్యతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలు, రాజకీయ వర్గాల వారికి ఏం చేయాలో అర్థం కాలని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. విద్యార్థులు కొన్ని అవకాశాలను నిర్లక్ష్యంతో జారవిడ్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి కుటుంబ సభ్యులతో లేనిపోని కలహాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్త వహించండి. ఇక మేషరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు కాఫీ మరియు గోధుమ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మేషరాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.